గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫిఫ్త్ డైమెన్షన్ టాక్ షో. నేను పోయిన నెల అంటే నవంబర్ 24న పెద్దల జాతర అనే ఒక మంచి కార్యక్రమాన్ని అటెండ్ చేశాను. నాకు చాలా నచ్చింది. అక్కడ నేను గమనించిన విషయాలు సంథింగ్ ఇట్స్ అమేజింగ్ అండ్ మెటిక్యులస్ ప్లానింగ్ దట్ ఐ లైక్ వెరీ మచ్. సో నేనేమనుకున్నానంటే నేను ఎన్నో తెలుసుకోవాలనుకున్నాను. మీరు చాలా హడావుడిగా ఉండినారు ఆ రోజు. అందువలన ఇవాళ మా ప్రేక్షకులకి మీ అనుభవాలు, మీ ప్లానింగ్, దాని వెనక ఉండేటువంటి ఇంటెన్షన్ అవన్నీ పరిచయం చేయాలనుకున్నాను. వీరు శ్రీమతి సువర్ణ గారు, వీరు రాజీ గారు. వెల్కమ్ టు ది షో. ఫస్ట్ హార్టీ కంగ్రాచులేషన్స్. చాలా బాగా చేశారు. ఎంత వెల్ ప్లాన్డ్ ప్రోగ్రామ్, అది నాకు చాలా నచ్చింది. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే, ఈ VTVO అంటే ఏమిటి? వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్? VTVO means We the Volunteers. We the Volunteers. ఓకే. సో అసలు ఈ పెద్దల జాతర అనేది ఎలా మొదలైంది? హూస్ బ్రెయిన్ చైల్డ్? ఓకే. వి ద వాలంటీర్స్ అనేది ఒక వాలంటీరింగ్ మూమెంట్ అనమాట. ఇక్కడ ఎవరు ఫుల్ టైమ్ గా ఎంప్లాయీస్ ఎవ్వరు లేరు. అందరూ వాళ్ళ జాబ్స్ చేసుకుంటూ సాటర్డే కానీ సండే కానీ లేకపోతే వాళ్ళ ఖాళీ దొరికిన టైంలో వాళ్ళ స్కిల్స్ ఎలా సొసైటీ కాంట్రిబ్యూట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ తో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం అనమాట. ఇక్కడ ఏమంటే డిఫరెంట్ కాజెస్ ఉన్నాయి. మోర్ దెన్ 15 కాజెస్. పెద్దవాళ్ళకి, పిల్లలకి, అనిమల్స్ కి, విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళకి మేము ఎగ్జామ్స్ రాస్తాము, బుక్స్ రికార్డ్ చేస్తాము. ఇంకా కొన్ని చిల్డ్రన్ హోమ్స్ వాళ్ళకి వి స్పోర్ట్స్ అని చెప్పి వాళ్ళతో వెళ్ళి సండేకి స్పోర్ట్స్ ఆడతాము. ఇలా డిఫరెంట్ కాజెస్ ఉన్నాయి. దాంట్లో ఒకటి ఎల్డర్స్ అంట. ఈ ఎల్డర్స్ అంట ఏం చేస్తామంటే, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ సెలెక్ట్ చేస్తాం. ఇద్దరు సాటర్డే కానీ సండే కానీ వాలంటీర్స్ అవైలబిలిటీ ప్లస్ ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు ఇచ్చే పర్మిషన్ ని బట్టి ఒక డే ఫిక్స్ చేసి జస్ట్ 2 hours, మేబీ మార్నింగ్ 10 to 12 కానీ ఈవినింగ్ 4 to 6 కానీ, ఎప్పుడైతే ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ ఫ్రీగా ఉంటారో వాళ్ళు ఇచ్చిన టైం స్లాట్ని బట్టి మేము ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ రోల్ అవుట్ చేస్తాం. సో అండ్ సో ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఎల్డర్స్ అడ్డా అనే ఒక వాలంటీరింగ్ ఈవెంట్ చేయబోతున్నాము అని. ఆ 2 hours ఏం చేస్తామంటే, ఆ ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి అక్కడున్న పెద్దవాళ్ళతోటి మేము కూర్చొని మాట్లాడతాం. వాళ్ళ చెప్పే కథలు వింటాం. వాళ్ళకి చాలా ఉంటాయి చెప్పాలని. వాళ్ళ మాటలు ఎవరన్నా వింటారా అని వెయిట్ చేసేది చాలా మంది ఉంటారు. వెళ్ళి కూర్చొని వింటాం చాలు. అది ఫస్ట్ స్టెప్. తర్వాత కొంచెం థెరపిక్ యాక్టివిటీస్ లాగా కలరింగ్ వేయిస్తాం అనమాట. కలరింగ్ తీసుకెళ్ళి క్రేయాన్స్ తీసుకెళ్ళి వాళ్ళ చేత కలరింగ్ వేయించడం, చిన్న గేమ్స్ పెట్టడం, ఒక బాల్ పాస్ చేసుకోవడము, మ్యూజిక్ ఆగిపోయినప్పుడు వాళ్ళు పాట పాడాలి, లేకపోతే వాళ్ళు ఏదన్నా వాళ్ళ పేరు, వాళ్ళ డీటెయిల్స్ ఊరికే చెప్పడం, ఫన్ ఏదో ఒకటి వాళ్ళ చేత మాట్లాడించడం కోసం యాక్టివిటీ లాగా. కరెక్ట్. అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి మెహందీ పెడతాము, నెయిల్ పాలిష్ పెడతాము. ఇలా చేస్తూ వాళ్ళతో కలిసి పాటలు పాడతాం. చాలా మంది చాలా బాగా పాటలు పాడతారు అనమాట. ఆ జనరేషన్ సంగీతం అనేది ఒక ఇది కాబట్టి బాగా సారీ, సంగీతం ఒక పార్ట్. రెండవది ఏమనుకుంటానంటే, అంతసేపు బ్రీత్ కంట్రోల్ చేయడం కష్టం. అయినా వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ తోటి జాయిన్ అవుతున్నారంటే అది సంథింగ్. అవునవును. యాక్చువల్గా మొన్న పెద్దల జాతరకి ఒక బ్రెత్లెస్ సాంగ్ కూడా పాడారు ఒక పెద్ద గారు. నేను విన్నాను, చాలా బాగుండింది. షాక్ అయిపోయినా. మీరు చెప్పండి రాజీ గారు, ఎన్ని సంవత్సరాలు అయింది ఇది స్టార్ట్ చేసి? ఇప్పటికి ఎన్నిసార్లు ఇలా చేశారు? సో పెద్దల జాతర, how many times you have performed and when it was started? Sure. So, sorry, I am speaking in English because I'm not very fluent in Telugu, but I completely understand Telugu. So, Peddala Jatra, this is the first time that we have done it in Hyderabad, but similar event we have done it in Bangalore and Chennai. So, Peddala Jatra actually means Elders Fest. So, in Bangalore, we have completed 5 years of Hiriyara Jatre. That also converts into
Elders Fest, and in Chennai we did Mudiyor Tiruvula. So that also converts into Elders Fest. So our concept Okay. is Elders Festival kind. So we have Okay. done it in 3 cities as of this year, but this is the first year we have done it in Hyderabad, and actually the response was overwhelming for us. It was wonderful having all of them here. So much, what do I say? So much energy. Even though it was the first time, it never felt like first time for us because everybody was participating. We didn't have to pull people, saying, this is what you will have to do. They did it on their own. All the elders wanted to sing on their And own. They wanted to uh, perform. you can Yeah, see so the enthusiasm in their faces. They wanted to absolutely. participate. They wanted to join. Yes. Adi So even chala if you see the way they entered the venue, also no, with so much happiness, so much dance they came into, and there were few elders who were in tears looking at us welcome them. So it was all very heartwarming. So it was a beautiful feeling for us. మీరు చెప్పండి సువర్ణ గారు. అసలు దీని ప్రిపరేషన్, ప్లానింగ్ ఎలా చేశారు? చెప్పాలంటే ఎన్ని నవంబర్ రోజులు 20 సారీ ఎన్ని మంత్స్, ఎంత టైం ముందు నుంచి స్టార్ట్ చేశారు ప్లానింగ్? నవంబర్ 24th ఈవెంట్ కాబట్టి ఆగస్ట్‌లో స్టార్ట్ చేసాం దాని ప్రిపరేషన్. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆల్మోస్ట్ 4 మంత్స్ ప్రిపరేషన్ అన్నమాట. బికాజ్ ఆల్ ఆర్ వర్కింగ్ ఓన్లీ వాళ్ళకి సాటర్డే, సండే మాత్రమే పాసిబుల్ ఉంటది. వచ్చి దాని ప్రిపరేషన్ సంబంధించినవి ఏమన్నా చేయడానికి. సో మేము ముందలే ప్లాన్ చేస్తాం. లైక్ వీ టేక్ 4 మంత్స్ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ అందరు వాలంటీర్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడము, ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడ మీట్ అవ్వడము, ఎలా ప్లాన్ చేయాలి, ఏమేం ప్లాన్ చేయాలి, వెన్యూని ఎలా డెకరేట్ చేయాలి, ఫుడ్ ఎక్కడ ఆర్డర్ ఇవ్వాలి, ఎలాంటి గేమ్స్ పెట్టాలి, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎలా చేయాలి. అక్కడ కూర్చొని ఓల్డ్ ఏజ్ హోమ్స్ అన్నిటికీ ఫోన్ చేసేవాళ్ళు అనమాట. ప్రతి డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి. మొత్తం 29 టీమ్స్ ఉన్నాయి అనమాట. ఒక టీం వచ్చేసి కాల్స్ చేస్తారు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి కాల్ చేసి మేము ఇలా పెద్దల జాతర అని చేస్తున్నాము, మీ ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి పెద్దవాళ్ళని తీసుకురండి, మాది బాధ్యత, మేము జాగ్రత్తగా చూసుకొని వాళ్ళని జాగ్రత్తగా మీ దగ్గర దింపుతాము. ఆ ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. మేమెవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో మనకి తెలియదు. సో త్రూ కాల్స్ అలా చేసి వాళ్ళకి డైరెక్ట్ గా వెళ్ళి ఇన్విటేషన్స్ ఇవ్వడము, ఇదంతా హైదరాబాద్ వాలంటీర్స్ చాలా బాగా చేశారనమాట. చెప్పాలంటే ఫస్ట్ టైం అయినా కూడా వాళ్ళు చాలా ఇదిగా ఉంది. పెద్దల జాతర హైదరాబాద్ లో చేస్తున్నారు, ఇంకా తగ్గేదే లేదు అన్నట్లు ఆ రేంజ్ లో చాలా బాగా తగ్గనే లేదు. ప్రతి స్టెప్ లో వాళ్ళ వాళ్ళ క్రియేటివిటీనో లోకల్ ఫ్లేవర్ తీసుకురావడము అంతా చాలా బాగా చేశారనమాట. మేము బెంగళూరులో ఉన్నాము బికాస్ వి ద వాలంటీర్స్ బేస్డ్ ఇన్ బెంగళూరు, బట్ వీఆర్ ట్రైంగ్ టు స్ప్రెడ్ టు డిఫరెంట్ సిటీస్. లైక్ చెన్నై లో కూడా స్టార్ట్ చేసాం, హైదరాబాద్ కూడా స్టార్ట్ చేసాం. ఇక్కడ నుంచి మేము ట్రావెల్ చేస్తున్నాం సండే, సాటర్డే అక్కడికి. Because it is first time for them, they need some guidance how to take it forward అనేది. విత్ our experience, ఇక్కడ మా ఎక్స్పీరియన్స్ తోటి మేము వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తే వాళ్ళకి తగ్గట్టు అక్కడ కొన్ని మోడిఫికేషన్స్ చేసి ఇట్ వాస్ ఫస్ట్ డిఫికల్టీ వచ్చేసి వెన్యూ ఐడెంటిఫై చేయడమే చాలా కష్టమైంది. కానీ శిఖరా స్కూల్ వాళ్ళకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి, ఇట్స్ వెరీ స్పేషియస్, రూమ్స్ చాలా ఉన్నవి, ప్లస్ ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఉన్నది, లేకపోతే అలా చేయడం. Exactly. We also look for venues that are having open spaces and rooms because we'll have a lot of games and sports for the seniors, no? So thanks to Shikara School was a blessing for us. So it was and wonderful. One more thing, weather is also very cooperative on the day. Agreed. That's the foremost important thing, weather అనేది. నాకు ఎకో ఫ్రెండ్లీ అన్నారు కదా, ఎకో ఫ్రెండ్లీ నాకు చాలా నచ్చింది. మన కంచం మీద కూడా అరిటాకులు వేసి, నాకు ఇంకొకటి గుర్తొచ్చింది, చెప్పనా? చెప్పండి. వేడి అన్నం, అంటే ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్ ఇది. వేడి అన్నము అరిటాకులో తింటే టీబీ రాదు, ట్యూబర్కులోసిస్. ఓకే. అంటే మనకు పెద్ద లీవ్స్ చాలా ఉన్నాయి,
కానీ అన్ని లీవ్స్ మనం తినడానికి యూజ్ చేయం. క్యాచ్ మై పాయింట్. సో తినడానికి వాడుతున్నాము అంటే డెఫినెట్‌గా దాంతోటి మనకు మెడిసినల్ వాల్యూ ఉన్న ఆకులే మనం తినడానికి మన పెద్దవాళ్ళు ఇది చేస్తారు. నాకు అరిటాకు చూడగానే అనిపించింది వేడి అన్నం పెడితే టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఆ క్లోరోఫిల్ ఐఎమ్ నాట్ ఎ సైన్స్ స్టూడెంట్ సారీ. ఆ క్లోరోఫిల్ దీంట్లో కలిసి ఒక మంచి టేస్ట్ అరోమా వస్తుంది. అందుకని వెనకటి రోజులలో తప్పనిసరిగా పండగలప్పుడన్నా అరిటాకులలో తినాలా అని చెప్పేవాళ్ళు. అది గుర్తొచ్చింది నాకు. నైస్. ప్లస్ ఫుడ్ కూడా చాలా బాగుంటుందమ్మా. ఎక్కువ మసాలా లేకుండా చాలా సటిల్ ఫ్లేవర్ బాగుండేది. టేస్టీగా చాలా గేమ్స్ కండక్ట్ చేశారు. తర్వాత ఏంటంటే అవుట్డోర్ గేమ్స్ నేను ఇటువైపు ఎక్కువ స్పెండ్ చేశాను. అవుట్డోర్ గేమ్స్ ఇట్స్ కామన్. జనరల్ గా వింటాము మనం ఏదో షటిల్ క్రికెట్ ఏదో ఆడారు. టీటీ కూడా ఆడినట్టున్నారు. నాకు ఇటువైపు పెట్టారే ఇండోర్ గేమ్సా మీరు ఏమని దాన్ని ఇది చేశారా? 1 minute games. అంటే ఎంత క్రియేటివిటీ కనిపించిందంటే చిన్న చిన్నవి స్ట్రెయిన్ లేకుండా మళ్ళీ ఇంట్రెస్టింగ్ గా చాలా సింపుల్ గా చేశారు. భలే ఉండినాయి నిజంగా. We didn't want the seniors to strain. Yes. For them also, we actually took care of every single thing when we were planning for a game, that it should be interesting for them. It shouldn't, see, for example, threading and all, if we keep it very close, it will be very difficult for them. So we got those beads which are big and, has a bigger circumference for them to thread it. Yes. So a lot of things were actually taken care of. అంటే నీడిల్ కనిపిస్తుంది, థ్రెడ్ కనిపిస్తుంది, ఆ హోల్ తో ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే ఈ థ్రెడ్ ఎండ్ కి ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ రాస్తారు. జస్ట్ లిటిల్ బిట్. మేము ప్యూర్ సంస్కృత్ వర్డ్ అయితే ద్రప్సా అంటారు. ద్రప్సా అంటే మీకు టైంలో ఎలా సెకండ్స్ ఇది లిక్విడ్ దాంట్లో అలా లిటిల్ బిట్ రాస్తే అది స్టిఫ్ నీడిల్ లాగా అయిపోతుంది ఆ థ్రెడ్ కూడా. అది ఈజీ. అంటే మీ దగ్గర ఉంటుంది కూడా నెయిల్ పాలిష్ అంటే జనరల్ గా ఇట్స్ వెరీ కామన్ కదా. It will be useful. Thank you for the tips. We will follow it. And on that 1 minute games, we actually gave the seniors goodies as a return, gifts for them to play. So all those also were planned so that they use it in day in, day out, like from toothbrush, toothpaste, coconut oil, so yes. Everything that they need for their daily usage. I think Suvarna's network must have. ఇప్పుడు ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇంత లార్జ్ స్కేల్లో చేశారు కదా, వాట్ అబౌట్ ద ఫండింగ్? ఎలాగా ఇవన్నీ కలెక్ట్ చేయడం జరిగింది? సో ఫండింగ్ ఇస్ మోస్ట్లీ క్రౌడ్ ఫండింగ్, మ్యామ్. సో వీ హ్యాడ్ Millap link. So all the volunteers within ourselves would actually share the link to post it on our social media handles, WhatsApp, requesting for funds. Asking them, see, per so we have this costing of per senior. Okay. So for food it is per senior 200. So once maybe we will post a stating, can you spend for 5 seniors food for that day. So all of this is crowd funded itself. And most importantly, our goodies were in hand, like in kind donations. So volunteers who know each other or their family and friends will bring the goodies for us and give it to us in kind, so that we can give it off during the games. And again, we always tell that our family and friends will trust us. So if we post it just like VTVO needs fundings, not many would come forward. Only people who know what we do would actually come forward and fund. So for us, it is the volunteers who are the backbone for funding, for prep, for pulling off the event. No, sorry, not only backbone, front bone, side bones also. Exactly, everything, like the whole soul and heart for the entire event is how the many volunteers. Senior citizens attended on that day, and what about the number of volunteers on that day? So we had close to 301. So 300 plus is what we were aiming to, and I would say it's the universe who made it +1. So it is 301
for us, the senior citizens who had actually joined us, and we had close to 400 plus volunteers that day. Yes, that I observed. Yeah. And what about this thing? What is it called? Wheelchair, Sama? So wheelchairs also, we had actually rented it because there will be so many senior citizens who would be Yes. tired. Right? Yes. So we have a separate department, like Suvarna was saying. Out of the 29 departments, wheelchair department is a single department that we handle. So we will have a lead who will look for wheelchairs around the city, ask them if they can actually support us, that this is the event that is going to happen and we need close to 50 wheelchairs, and from your organization if you can give us 20 or 25, how much ever they are willing to share for that day. So we had actually rented it, like we had taken it for that particular day and then returned it. And a few senior citizens homes who had their own wheelchairs also had Okay. carried, but then we already had them prepared. Close to 50 wheelchairs we had in venue before the seniors arrived the previous night. Welcome back, Suvarna. Yes. There is some network issue, it seems. ఓకే సారీ. అసలు మాట్లాడుతుంటే టైం తెలియట్లేదు. ఆ రోజు కూడా ఎంతమంది వాలంటీర్స్ కనిపించారు అంటే నేను అనుకున్నాను సీనియర్ సిటిజన్స్ కంటే ఎక్కువ వాలంటీర్స్ ఉన్నారు అనుకున్నాను. సో ఇట్స్ ప్రూవ్డ్. Yes. బట్ ఐ సా ద సాటిస్ఫాక్షన్. True. Not Absolutely. only the senior citizens, it reflects on all the volunteers' eyes. True. Very patiently they attended the senior citizens. They are It is helping a their lot. blessing for us, because their happiness is a blessing to all of us, and to have that satisfaction that you have Yes. made another person smile is the biggest self-worth that you can feel. So it was wonderful for all the volunteers. What are your personal experiences, Suvarna garu? Okay, you can share. Suvarna garu వచ్చే లోపల మీరు చెప్పొచ్చు. How you felt on that day? Did you attend that on that day? Yeah. I was there. I actually met you also when you were sitting there. So I was there. So me, Suvarna, Dikshita and Suren are part of the core team Okay. for VTVO. So Suvarna is the Hyderabad lead, and Okay. I'm the Bangalore lead for the VTVO volunteering. So I was there, and experience, as I told you, was wonderful. And bringing all of them together in one place, and not all of them would have received certificates and medals during their young days. So we actually did competitions for them, like rangoli competitions, chess, and there are so many people who love writing. So literature wise, we had poetry writing, storytelling. So Yes. all of these competitions we held, and we gave them first, second, third prize, medals, certificates. Oh. And for them, it is a very proud movement. Like, Yes. not everybody would have gone, on the stage to collect. They would It's have an seen. achievement for them. Sorry. It's an Exactly. achievement for them. Absolutely. They'll So feel happy. they would have seen their children, their grandchildren going on the stage and receiving an award, but for them to go receive an award, in front of so many people clapping for them, encouraging Yes. them, is a wonderful And- feeling, an Yes. achievement for them by itself. One more thing, they'll feel that somebody recognized my talent. True. Agreed. That's more That's important. the right word. Yeah. That they will feel, it's very something. It's a once in a blue moon, you will call, no? Like that. True. In their life, it's a wonderful day, and Absolutely. for And- many more years they will remember this day. Exactly. And when the others were leaving, so we take care of the transport all as well. So we bring the seniors in the bus and then send them back in the bus safe and sound. So even when we were I was waiting for the buses to leave the venue. I was talking to a few of the seniors there, and as you know, my Telugu is all broken. So I was talking to them, and then they're like, "Okay, when are you doing it next?"
So that is what we want to hear. Like, when is this going to happen next itself, is a great success for us, that they are waiting for the event to happen. So I was also telling them, next year this is an annual event, so next year we will come back with Pedala Jatra too, and that time I will speak fluent Telugu. And Definitely, and definitely we'll meet on that day. I'll come. And one more thing, how will you manage the language problem? Because so many are from Bangalore, I think. Isn't it? No, not Kada? really. Suvarna No. garu? Kada? ఎక్కువ మంది హైదరాబాదీలు ఉన్నారా వాలంటీర్స్ లో? Most of them. Okay. We had close to 85% Hyderabad volunteers here, Okay. and the school students were our, major support as well. And they already are well versed with the language. But I think Suvarna can take this up. అసలు ఇదంతా ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా రాసేసి మీరు ఎక్కడో ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కి పంపించి ఉండవచ్చు కదా, చేసి ఉంటారేమో మీరు. ఐ డోంట్ నో, నాకు ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఐడియా వస్తుంది. చక్కగా దీని వై డోంట్ యు స్ప్రెడ్ ఇట్, ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా తీసుకొని మీరు ఎంతసేపు టకటక అదేంటి ఎక్సెల్ షీట్ పెట్టి చేసేస్తారు. అలా చేస్తే ఒక వర్క్ అంటే దానికి ఒక ఏమంటారు, ఓరల్ గా కాకుండా థియరిటికల్ గా ఒక దగ్గర ఒక రిపోర్ట్ లాగా, ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా చేసి అలా ఎప్పటికప్పుడు చేస్తే లాస్ట్ ఇయర్ మనం చేసిన దానికి ఇప్పటికి తేడా ఏముంది, హౌ టు ఇంప్రూవ్, ఇన్ విచ్ ఏరియా వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్, అలాంటివి వస్తాయేమో నాకు అనిపించింది. నేను ఎప్పుడో రెడ్డి గారితో చెప్పాను కూడా, మీరు దాని పేరేంటి దాండియా స్టిక్స్ లాంటివి తెప్పిస్తే అందరూ స్టేజ్ ఎక్కలేరు కదా, కిందున్న వాళ్ళతో కూడా కాసేపు ఈవెన్ వీల్ చైర్లో కూర్చొని కూడా దాండియా చేస్తే ఒక సంథింగ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని నాకు అట్లా అనిపించింది. మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ రోజు సువర్ణ గారు? మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ రోజు? వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? చెప్పాలంటే ఆ రోజు ఆల్మోస్ట్ నేను ఆగస్ట్ నుంచి దీని గురించి వర్క్ చేస్తున్నాము. వాలంటీర్స్ అందరూ దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు, చేస్తున్నారు. అండ్ ఆ ఫస్ట్ బస్సు వచ్చి స్కూల్కి ఆ ఎల్డర్స్ దిగుతున్నప్పుడు అది ప్రైజ్లెస్ అండి. ఇన్ని రోజులు మేము దేనికోసం అయితే వర్క్ చేసామో ఇది ఓకే, అదొక ఇంకంతే, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. నో, ఐ షుడ్ కంట్రోల్ అని చెప్పి వెంట్ ఫార్వర్డ్. వాళ్ళని కలిసాము, వాళ్ళని బస్సులోంచి దింపి వాళ్ళకి ఫోటో తీపించి ఇంకా కంటిన్యూ యాక్టివిటీస్, ఫుడ్ అంతా ప్రాసెస్ చేసాం. ఇంకా ఆన్ ద డే ఆ రోజు స్మైల్స్ ఆర్ కౌంట్లెస్. ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే పెద్దవాళ్ళు, వాళ్ళ ఏజ్ 60 కాస్త 16 అయిపోయింది. 16 కూడా కాదు, ఇంకా తగ్గింది. బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అడుగుతున్నారు. ఐ రిమెంబర్ యాక్చువల్ గా మాకు కబడ్డీ లేదనమాట, కబడ్డీ స్పోర్ట్ లేదు. కానీ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు దే రిక్వెస్టెడ్, మాకు కబడ్డీ ఆడాలని ఉంది, మేము కబడ్డీ ఆడతాము అంటే మా వాలంటీర్స్ అప్పటికప్పుడు కబడ్డీ వాళ్ళ కోసం అక్కడ ఉన్న స్పేస్ లో డిజైన్ చేసి అరేంజ్ చేశారు. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. సో ఆ ఫ్రీడమ్ వాళ్ళకి ఉందన్నమాట. అక్కడ మాతో మేమేదో కొత్త వాళ్ళు, వీళ్ళు చెప్పిందే ఫాలో అవ్వాలి, అస్సలు అలా కాదు. వీళ్ళు మా మనవాళ్ళు, మనవరాళ్ళు, మేము ఎలా అన్నా ఉండొచ్చు వీళ్ళతోటి అన్నట్లు వాళ్ళు చాలా బాగా ఫ్రీగా మూవ్ అయ్యారు. మీరు కూడా అలాగే బిహేవ్ చేశారు. మీరు కూడా వీళ్ళని ఫస్ట్ టైం కలుస్తున్నాము, మనం ఇంతవరకు వీళ్ళని ఎప్పుడు చూడలేదు అనే ఇది నాకు ఎక్కడ కనిపించలేదు. సో ఆ పెద్దవాళ్ళకు కూడా ఏంటంటే దే నీడ్ సమ్ ఐడెంటిటీ. వీఆర్ యూస్లెస్ అనే స్టేజ్కి వచ్చేస్తారు. కొంత ఏజ్ వచ్చిన తర్వాత మనతో ఏమీ పని లేదు, అందరూ బిజీగా పరిగెత్తుతున్నారు, వీ కాంట్ వాక్, వీ కాంట్ రన్, సో అంతే అయిపోయింది, సో వీ హ్యావ్ టు వెయిట్ ఇన్ ద ప్లాట్ఫామ్ అన్నట్టుగా ఉంటారు. కాదు, మీరు కూడా యూస్ఫుల్, సొసైటీకి మీరు కూడా కావాలి, మీ బ్లెస్సింగ్స్ నెక్స్ట్ జనరేషన్ కి కావాలి అనే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావాలి, వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి.
యాహ్! ఆ రోజు స్మైల్స్ కౌంట్‌లెస్ అన్నట్లే బ్లెస్సింగ్స్ కూడా కౌంట్‌లెస్. ఎంతమంది ఎలా బ్లెస్ చేశారో అలా బ్లెస్ చేశారండి. వాలంటీర్స్ కోఆర్డినేషన్, ప్లానింగ్ గురించి పర్టిక్యులర్‌గా పిలిచి చెప్పి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది. అండ్ మేము నెక్స్ట్ మీరు ఇయర్ గూడా వస్తాం. మీరు డెఫినిట్‌గా ప్లాన్ చేయండి I అని was telling చెప్పిన her. వాళ్ళు. అండ్ రీసెంట్‌గా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్‌కి వెళ్తే వాళ్ళు దే స్టార్టెడ్ ఈసారి మేము కప్పు మిస్ అయ్యాం గానీ నెక్స్ట్ ఇయర్ కప్పు మాకే. కొంచెం ప్రిపేర్ అయ్యి వస్తాం మేము డాన్స్‌లంతా అని చెప్తున్నారనమాట. లైక్ అంత స్పోర్టివ్‌గా తీసుకుంటున్నారు. ఇన్వాల్వ్ అయ్యారు. ఇట్ ఈస్ వెరీ నైస్. నిజం. మేము కరెక్ట్. దేనికోసమైతే ఇది చేయాలనుకున్నామో ఇంత అది మా చేశారు. మాకొచ్చిందనమాట. అది ఎలా తెలుస్తది మేము సక్సెస్ అయ్యామా లేదా అనేది ఆ పెద్దవాళ్ళు చెప్పే ఫీడ్‌బ్యాక్‌ని బట్టే మాకు అర్థమైతది. సో, ఇట్ ఈస్ ఆసమ్ అన్నమాట. మేము అనుకున్న దానికంటే ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో Amazing. వాళ్ళు ఎంజాయ్ చేశారు. కరెక్ట్. కరెక్ట్. A lot అది of కొన్ని ఇన్‌ఎక్స్‌ప్లికబుల్. ఎందుకంటే వాళ్ళ మొఖం చూస్తే తెలిసిపోతుంది. వాళ్ళు మనస్ఫూర్తిగా హోల్ హార్టెడ్‌లీ ఎంజాయ్ చేస్తున్నారా? లేకపోతే ఏదో మర్యాదకి లిప్ సింపతి అంటామే, అలా చిన్నగా చివరి నుంచి అలా కాదు. యూ ఆర్ 100% కాదు. మోర్ దాన్ 100% యూ ఆర్ సక్సెస్‌ఫుల్. చాలా బాగుండింది. yes. తర్వాత ఒక చిన్న సజెషన్. నేను ఇంటర్వ్యూస్ తీసుకున్నాను చాలా మందివి. మన ఈ మెయిన్ ఎంట్రన్స్ పక్కకి అంటే మీ రిజిస్ట్రేషన్ లాగా ఇంచుమించు దానికి ఆపోజిట్ దీంట్లో లాస్ట్ మధ్యాహ్నం లంచ్ తర్వాత చెప్పారు రెడ్డి గారు. 14, 15 మంది తీసుకున్నట్టున్నాను నేను. వాళ్ళందరికీ ఏ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను అన్నాను ఇట్ షుడ్ బి రికార్డెడ్. మీరు లోపల స్టోరీ టెల్లింగ్ పెట్టారు కదా! స్టోరీ టెల్లింగ్ ఏంటంటే వాళ్ళ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్. ఇది ఇంకొకళ్ళకి చెప్పి నలుగురితో పంచుకోవడం కదా! మీరెలా ఫీల్ అవుతున్నారు ఈ ప్రోగ్రామ్ గురించి? మీరొచ్చి బావుంది, లేతే అక్కడే ఉంటే బావుండేదా మన ఆశ్రమంలో అనవసరంగా వచ్చామా? అలా అనిపిచ్చిందా ఏంటి? ఎవ్వరు దానికి ఇది చేయలేదు కానీ అంటే వాళ్ళకి ఇంకొక ఏదైనా ఛానల్ తోటి మాట్లాడి మీరు నెక్స్ట్ టైమ్ ప్లాన్ చేసినప్పుడు వాళ్ళతోటి వీళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ రికార్డ్ చేయిస్తే బాగుంటుందేమో అని. ఇట్స్ మై పర్సనల్ వాళ్ళ మొహాలు చూస్తే నాకు అర్థమైంది. అందుకని చాలా అంటే అనుకోవడం వేరు, ఎగ్జిక్యూషన్ వేరు. ప్లానింగ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎగ్జిక్యూషన్. తర్వాత ఇట్ వాస్ ఎ మెటిక్యులస్ ప్లానింగ్. అసలు పెద్దవాళ్ళకి ఏం తెలుసు, ఏం కావాలి అనేది మాకంటే మీకే తెలిసినట్టు నాకనిపించింది. నెయిల్ పాలిష్ దగ్గర నుంచి, మెహందీ దగ్గర నుంచి, తర్వాత ఏదో మేకప్ కూడా అక్కడ ఒక పక్కకు ఎవరో వేశారు. We had makeup booth, yes. అంటే అవి చిన్నవే. Very small, but they bring lot of happiness to them. సాటిస్ఫాక్షన్. అది దట్స్ మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? So Future plans? already, like we start planning 4 months before. Now next is our Mudiyor Tiruvalla that It's a happens break in time. Chennai. It's So a break we time. will start. Yeah. No. Chennai We will Chennai start ante- Chennai planning now. February we are planning to have Mudiyor Chennai. Tiruvalla, so it should start from now. No, అంటే మేబీ ఏప్రిల్, మే. Feb Ala? end because Chennai gets very hot in. వెరీ అదే అందుకోసమే yes. అడుగుతున్నాను. So we keep So- it in February, but Pedala Jatra March. was there, so we were there. So now we will start Chennai rigorously now. ఆర్ మార్చ్ అట్ ద మోస్ట్. Yes. ఇంకా మార్చి దాటిందంటే కష్టం. No, it will become very hot for them. కానీ ఈ సెలక్షన్ బాగుండింది. నవంబర్ 24th అంటే ఎక్కువ చలి లేదు, వర్షాలు తగ్గిపోయినాయి. ఇట్స్ వెరీ ప్లెజెంట్ అట్మాస్ఫియర్. Right. అది బాగా యూజ్ అయింది అనిపించింది. యాక్చువల్లీ ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే మీకు, లాస్ట్ టైమ్ మేమిక్కడ బెంగుళూరులో జూన్ 24 చేసాం. కరెక్ట్ రాజీ? ఇన్ బెంగుళూరు. Yeah. అది వానాకాలం అన్నమాట. మేము స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి ప్రతిసారి వెదర్ రిపోర్ట్ చూస్తున్నాము. హెవీ రెయిన్ అనే ఉంది. బట్ జస్ట్ వి హోప్డ్ థింగ్స్ షుడ్ ఫాల్ ఇన్ ప్లేస్ అని చెప్పి అంతా వాటర్ ప్రూఫ్ టెంటే ఇచ్చాము. లైక్ అక్కడికి వచ్చినాక ఇబ్బంది పడకూడదు పెద్దవాళ్ళు అని చెప్పి. అండ్ వీఆర్ హోపింగ్ అట్లీస్ట్ ఒక హాఫ్ డే వాన పడకూడదు, ఏమీ అవ్వకూడదు. లైక్ ఇక్కడ బెంగుళూరులో వాన పడితే వాటర్ లాగ్ అయిపోతుంది, ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. ఎల్డర్స్ బయటికి రావడానికి ఇష్టపడరు వానలో, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి.
భయపడతారు. ఇష్టమే. భయపడతారు. ఇష్టపడదు కాదు. ఇష్టమే. కానీ పడిపోతామేమో అని భయమేస్తది. భయమేస్తది. యాహ్! సో ఏమనాలో ప్రకృతి కూడా మాకు సహకరించి ఆ రోజు ఏమీ పడలేదు. వాన పడలేదు. ఇట్ వాస్ లైక్ చాలా జరిగింది. అప్పుడు ఆల్‌మోస్ట్ 700 ఎల్డర్స్ వచ్చారు. డిఫరెంట్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ నుంచి బెంగుళూరులో అప్పుడు. హ్యూజ్ క్రౌడ్. ఓహ్! మీ సంకల్పం బాగుంది. అందుకని దేవుడు కూడా మీకు కోఆపరేట్ చేశారు. అన్ని పనులు మీరే చేస్తే ఎట్లా, నేను కూడా ఒక పని చెయ్యాలి గదా! అనేసి వర్షాన్ని ఆపేశాడు మీకోసం అని. అవును. అవును. ఆ ప్రకృతి సహకరించింది కాబట్టే ఆ రోజు మేము హ్యాపీగా అంతా అనుకున్న ప్రకారం జరిగింది. పాసిబులే. ఇంకొకటి నెక్స్ట్ ఇప్పుడు మీ ఇద్దరు పేర్లు చూసి నేను మిడిల్ ఏజో ఇంకేంటో అనుకున్నాను. యంగర్ జనరేషన్ ఈ మీ కొలీగ్స్ అనుకోండి, లేకపోతే ఇందులో పార్టిసిపేట్ చెయ్యని వాళ్ళు, ఈ ఎక్స్‌పీరియన్స్ నుంచి మీరు వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? ఓకే. నా ఎక్స్‌పీరియన్స్‌లో అంటే ఇప్పుడు వాలంటీర్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నేను దాంట్లో స్టూడెంట్స్ ఉన్నారు. 20+ నుంచి ఐ కెన్ సే 60+ వాళ్ళు కూడా వాలంటీర్స్‌గా వచ్చారు. నేను కూడా వాలంటీర్‌గా వచ్చాను. ఎగ్జాక్ట్‌లీ. 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 సో ఏజ్ లిమిట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ఫ్యాక్టర్ టు స్టాప్ వాలంటీరింగ్. ఓకే. ఆ ఏజ్ అనేది ఒక పక్కన పెట్టేయొచ్చు. కన్సిడరింగ్ యంగర్ జనరేషన్ మీరు పాయింట్ ఔట్ చేయమంటున్నారు కాబట్టి అవును. వాళ్ళు వచ్చి ఆ వాలంటీరింగ్ చేసినప్పుడు నా ఇన్నర్ ఫీలింగ్స్ పర్సనల్‌గా ఈ ఏజ్‌లో వీళ్ళు ఎక్కడో బయట జులాయిగా తిరుగుతుంటారు. ఏదో ఒకటి చేస్తుంటారు అనే ఫీలింగ్‌లో ఉంటాం జనరల్‌గా. వై? బికాజ్ వాళ్ళకేం ప్లాట్‌ఫార్మ్ లేదు. వాళ్ళకి మనము ఇదొక వే ఉంది. ఇలా మనం సొసైటీలో రైట్. మనం కాంట్రిబ్యూట్ చెయ్యొచ్చు అని వాళ్ళకి మనం ఒక పాత్ చూపిస్తే డెఫినెట్‌గా 100% వాళ్ళొచ్చి చేసి ఇప్పుడు మీరు చూసారు గదా! ఇలాంటి సక్సెస్‌కి కారణం వాళ్ళే. డెఫినెట్‌గా వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ ఎంతు అదంతా డిఫరెంట్ లెవెల్‌లో ఉంటది. వాళ్ళు అనుకుంటే సాధిస్తారు. జస్ట్ Our మనం అది leads వాళ్ళకి అంటే వాళ్ళకి ఒక డైరెక్షన్ చూపించాలా. చూపిస్తే దే విల్ ట్రావెల్. ఇలా వెళ్తే ఇలా అక్కడ వెళ్ళొచ్చు, ఇక్కడ చేరుకోవచ్చు. అండ్ ప్లస్ ఈ సీనియర్ సిటిజన్స్ అంటే కూడా వాట్ ఐ అబ్జర్వ్డ్, వాళ్ళకి చాలా మందికి సింపతి ఇష్టం ఉండదు. కరెక్ట్. దే వాంట్ ఎంపతి. Empathy. సింపతి కావాలి. సో మనకు మనం కూడా యూజ్‌లెస్ కాదు. మన మాట వినేవాళ్ళున్నారు. మన మాటకు వాల్యూ ఇచ్చేవాళ్ళున్నారు. మనల్ని ప్రేమించే వాళ్ళున్నారు. మనల్ని ఇష్టపడే వాళ్ళున్నారు. అంటే వాళ్ళకది ఆక్సిజన్ కంటే ఎక్కువ పనిచేస్తుంది. కరెక్ట్. True. Mm-hmm. అది ఇంకొక 10 ఏళ్ళు బతకాలి నేను అనే కోరికొస్తుంది. అది. Sureen, sorry ma'am, I'll just share a story. Our founder, VTVO founder Sureen, always shared this story during our orientation. So elders adda start. There was a senior citizen. So in Bangalore, there is a home that he used to visit with the volunteers. So there was a senior who was there in that home. So we have continued volunteering for 1 year there. So only on weekends, just go spend time with them, play carom, play chess, just listen to them, talk to them. So one day he has called. So Suren had a beard that time. So that senior has told one of the volunteer, okay, call that beard man. I want to talk to him. So Suren went, sat, and then the exact statement that you made, he has told to Suren that it's been 3 years that he has come to this old age home. And every morning when he got up, he didn't want to live. He always thought, okay, why there is another day? I don't want. But then after our only weekend, so this impact is only on the weekends that we have created. So after that, he has told Suren that now I feel like living more. So I want to live more. So that is our major, hold. Yes, that we hold on to create such connections and events. They'll wait for the Saturday and Sunday. True, they do. And 5 రోజులు సాటర్డే సండే చూడడం కోసం బతకాలనుకుంటారేమో. మళ్ళీ వారం అయితే పిల్లలు వస్తారు కదా, వాళ్ళని చూడొచ్చు, వాళ్ళని కలవచ్చు నేను అని.
And we take volunteers take our kids also, so that they have that grandparent wala bonding. So they give hugs, kisses, to the core, that you can never come out of it. So యెస్. 100%. yes. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైమ్‌ని నేను తీసేసుకున్నాను. లేదు లేదు. కాకపోతే నాకు ఆ రోజు ఏం గుర్తు నా ఎక్స్‌పీరియన్స్ ఆ రోజు 'చిరంజీవి' మూవీ మీరు చూసి ఉంటారనుకుంటాను. 'రుద్రవీణ' అని అందులో చాలా హిట్ సాంగ్ ఉంది. తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం. ఆ పెద్దవాళ్ళు మీ దగ్గరికి రాలేరని మీరే వాళ్ళ దగ్గరికెళ్ళిపోయేసేసి వాళ్ళ జీవితంలో ఒక మంచి వసంతాన్ని. ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారే. ఈవెన్ మీ టూ. నేను కూడా సీనియర్ సిటిజన్నే. మాకు కావాల్సింది ఎక్స్‌పీరియన్సెస్. నాట్ ద ఐటెమ్స్. వస్తువులు కాదు. నువ్వు కావాలి, నువ్వు నా కోసం కావాలి, నేను నీ కోసం ఆలోచిస్తున్నాను అనడం అనేది చాలా వాల్యుబుల్‌గా అనిపిస్తుంది. దట్స్ మోర్ ప్రెషియస్. వి వాంట్ ఎక్స్‌పీరియన్సెస్. అది ఇస్తున్నారు అంటే తప్పకుండా దేవుడు మిమ్మల్ని అందరినీ చల్లగా చూస్తాడు. ఇంత బిజీ షెడ్యూల్‌లో నుంచి మీరు నా కోసం టైం తీసుకొని మరి ఇలా మీ ఇవన్నీ పంచుకుని నన్ను ఎన్‌లైటన్ చేశారు. ఐయామ్ సో హ్యాపీ. మా 5th డైమెన్షన్ టాక్ షో బృందం నుంచి, మా ప్రేక్షకుల దగ్గర నుంచి థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. Thank you very much. Thank you for such a wonderful opportunity to bring us, to let your audience know what we have been doing. Yes. Definitely. Thank you. Okay. Thank you. God bless you. Thank you. ఇదండి పెద్దల జాతర ముఖ చిత్రం. వచ్చే సంవత్సరం హైదరాబాద్లో ఇంతకంటే బాగా జరగాలని, ఇంకా ఎంతో మంది ఇందులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.